పేషెంట్ నేమ్ వచ్చేసి త్రివేణి, నరేష్, నరేష్. యాక్చువల్లీ మా మిస్సెస్కి వచ్చేసి గైనిక్ ప్రాబ్లం ఉంటే నేను నర్సింగ్ హోమ్లో బాపూజీ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన క్రమంలో సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత యశోదకి అడ్మిట్ అమ్మన్నారు. యశోద అడ్మిట్ అయిన తర్వాత గైనిక్ ప్రాబ్లం ఉంది, ఆయన రక్తం చాలా సీరియస్గా వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఏం చేశారు, రక్తం ఎక్కించారు, ఐసీలో అడ్మిట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీ నుంచి మళ్ళీ వెంటిలేషన్ అలా పెట్టేశారు. చాలా క్రిటికల్ కండిషన్ నుంచి ఒక 14 days యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అయిన క్రమంలో సాల్వ్ ఏంటంటే నాకున్న పరిస్థితులు, నాకున్నటువంటి సమస్యల వల్ల నేను రీహాబ్ సెంటర్ కానీ చిన్న హాస్పిటల్కి వెళ్దామన్న క్రమంలో యశోద హాస్పిటల్ డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే రీహాబ్ సెంటర్ లో ఏదైనా సర్చ్ డాక్టర్ విషయం ఉంటే కనుక్కోమన్నాను. నేను ఒక 5 to 6 రీహాబ్ సెంటర్ లో సర్చ్ చేశాను. సర్చ్ చేసే క్రమంలో మనకేంటంటే ఇక్కడ కొద్దిగా బెస్ట్ అనిపించింది, హితా హెల్త్ కేర్ సెంటర్ బెస్ట్ అని చెప్పేసి అనిపించింది. చూసిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సార్ వాళ్ళు మా దగ్గర యశోదకి వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన క్రమంలో పేషెంట్ కండిషన్ నేను చూసుకుంటాను, నేను ఏ విధంగా మేము 100% గ్యారెంటీ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకొని ఇక్కడికి రమ్మన్న క్రమంలో నేను అక్కడ యాక్చువల్లీ యశోద వాళ్ళు మాకు అడ్మిట్ డిశ్చార్జ్ చేయకన్నారు, కానీ నేనే డిశ్చార్జ్ చేసుకుని, ఎందుకంటే వీళ్ళు నాకు సార్ వాళ్ళు మనకు నమ్మకంగా గ్యారెంటీ ఇస్తున్నారని చెప్పేసి తీసుకుని వచ్చాను. వచ్చిన క్రమంలో యాక్చువల్లీ వెంటిలేషన్ ఉన్న పేషెంట్ రాకూడదు, కానీ సార్ వాళ్ళు మనకు భరోసా ఇచ్చారు. ఓకే, ఇంకా మిగతా రీహాబ్ సెంటర్ కూడా చూశాను, కాకపోతే అక్కడ ఫెసిలిటీస్ కరెక్ట్ లేక, అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కరెక్ట్ లేక అని చెప్పేసి ఇక్కడ 5 to 6 చూసిన క్రమంలో ఇది బెస్ట్ అనిపించింది. వచ్చిన జైన్ తర్వాత వెంటిలేషన్ ఐసీలో చేంజ్ చేశారు. చేసిన తర్వాత వెంటిలేషన్ నుంచి ఆక్సిజన్ తర్వాత మళ్ళీ చిన్న క్యూర్ అమౌంట్ తొందరగా క్యూర్ అయింది. ఇక్కడ మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ వాళ్ళు కానీ చాలా విధాలుగా, ఎందుకంటే మనకున్న పేరెంట్స్ ని మనం ఒక పేషెంట్ లాగా చూసుకోవాలని కూడా ఇంకా ముందు ఆడతాం. అలాంటి వాళ్ళు మా భార్యకి అంత దగ్గర ఉండి చూసుకొని, వాళ్ళ ఒక బిడ్డలాగా చూసుకొని చాలా విధాలుగా చాలా హెల్ప్ చేశారు. ఐసీ నుంచి వెంటిలేషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చిందంటే క్రెడిట్ అంతా ఉన్నటువంటి డాక్టర్స్ సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, ఇంకో విధంగా మళ్ళీ సార్ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు త్రివేణి. నేను వచ్చినప్పుడు ఏంటి అంటే ఐసీయూ నుంచి వచ్చిన అప్పుడు నాకు సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంది. వెంటిలేషన్ మీద పెట్టారనమాట. నాకు కష్టం కూడా ఉంది. నా సిస్టర్స్, పాప సిస్టర్ కానీ, పూజా సిస్టర్ కానీ, అన్నపూర్ణ, గౌరీ, శరణ్య, మీ సిస్టర్స్ అందరు, ప్రశాంత్ డాక్టర్, హరీష్ డాక్టర్, ఇంకొకటి ఏంటి అంటే ఫిజియోథెరపీ మేడం, వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారు. ప్రతి విషయంలో కూడా నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ పాజిటివ్గా రిసీవ్ చేసుకొని అందరూ చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్.